హాయ్ అండి. అన్నదాత సుఖీభవ వేస్తామనేది చెప్తున్నారు. చూడాలి ఈ నెలాఖరికి ఈరోజు 28 తారీఖు. ఆలస్యంగా నెల కూడా అయిపోనొచ్చింది. యాక్చువల్‌గా 20 తారీఖు తర్వాతనే అన్నదాత సుఖీభవ వేస్తామని చెప్పారు. ఎందుకంటే ఏదైతే తల్లికి వందనం వేసిన ఒక 10 రోజులు కంప్లీట్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకైతే ఇంకా అన్నదాత సుఖీభవ అకౌంట్‌లో పడలేదు. కానీ మళ్ళీ చెప్తున్నా మీకు అన్నదాత కొంతమంది తల్లికి వందనం డబ్బులు అకౌంట్‌లో పడలేదు. ఎన్‌పీసీఐ చేయించుకోమని చెప్పాను. ఒక్కసారి మీరెళ్లి బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ లింక్ అయిందో లేదో చూసుకోండి. ఆధార్ లింక్ అయిందో లేదో చూసుకోండి. అయి ఉంటేనే మీకు రేపు అన్నదాత సుఖీభవ కూడా మీ ఆహ్, అకౌంట్‌లోకి డబ్బులు పడతాయి. లేకుంటే పడవు మీకు. అది కొంచెం చెక్ చేసుకోండి. మరి చూద్దాం మరి అన్నదాత సుఖీభవ ఎంత వేస్తారో చూడాలి. ఇప్పుడేందంటే మోడీ గారు ఇచ్చే డబ్బులు 6,000 కాకుండా అయితే వీళ్ళు 14,000 వేయాల్సి ఉంటుంది. మరి వీళ్ళు 14,000 వేస్తారా? లేకుంటే 10,000 వేస్తారా? చూడాలి. ప్రస్తుతానికైతే 20,000 వాళ్ళు ప్రకటించింది. 20,000 అంటే ఆ రోజు చెప్పలేదు. మోడీ డబ్బులతో కలిపని చెప్పలేదు. ఎవరు చెప్పరులే. అటు జగన్మోహన్ రెడ్డి కూడా అలానేం చెప్పలేదు. ఆయన కూడా మోడీ డబ్బులతో కలిపి అప్పుడు మనకు డబ్బులైతే ఇవ్వడం చూసాం. మరి ఈరోజు చూద్దాం మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా వేస్తారనేది. ఆహ్, యాక్చువల్‌గా చూసాం తల్లికి వందనం 15,000 అని చెప్పి 11,000కి కుదించి 2,000 వేరే అకౌంట్‌లో కూడా వేయడం చూసాం మనమైతే. 2,000 తగ్గించారనుకోండి ఇంకా. అయి స్కూల్ మెయింటెనెన్స్‌కని కలెక్టర్ అకౌంట్‌లో వేశారు. మరి అన్నదాత సుఖీభావలో మరి తగ్గిస్తారా? లేకుంటే అది 20,000 ఇస్తారా? 20,000 అంటే 14,000 అకౌంట్‌లో పడాల్సి ఉంటుంది. 6,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి. చూద్దాం మరి అన్నదాత సుఖీభవ నాకు తెలిసి జూలై ఫస్ట్ వీక్‌లో నాకు తెలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జూలై 1 తారీఖు నుంచి నాయకుల్ని, ఎమ్మెల్యేలనైతే ప్రజల దగ్గరికెళ్ళి ఈ సంవత్సర కాలంలో మనం ఏం సాధించాం, కూటమి గవర్నమెంట్ ఏం సాధించిందనేది చెప్పమని చెప్తున్నారు. మరి ఆ ఇంపాక్ట్ ఎంత ఉంటుందో చూడాలి. ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందా? లేకుంటే వ్యతిరేకత లభిస్తుందా? ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న రీసెంట్‌గా మీటింగ్ పెట్టి టీడీపీ నాయకులు మీ ముందుకొస్తే పోయిన సంవత్సర కాలంలో 2024, 25 మధ్య కాలంలో సూపర్ సిక్స్ సంబంధించి ఎన్నైతే డబ్బులు రావాలో ఆ డబ్బులు అడగమని అయితే ప్రశ్నించమని అయితే లేకుంటే అడగమని అయితే చెప్తున్నారు వైసీపీ వాళ్ళైతే. చూద్దాం మరి ఏం జరగబోద్దో ఇది కొంచెం క్లాష్ గట్టిగానే ఉండబోతుంది. మరి వైసీపీ నాయకులు ధైర్యం చేసి ప్రజల చేత అడిగిస్తారా? టీడీపీ నాయకుల్ని చూడాలి మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే సంవత్సర కాలం గడిచిన సందర్భంగా మన పాలన ఎలా ఉంది? ఎంతవరకు మనం సక్సెస్ అయ్యాము? దాని గురించి అయితే ప్రజలకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయమని అయితే కూటమి పురంధేశ్వరి గారు లేకుంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు అలానే చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఆ నిర్ణయం అయితే తీసుకున్నారు. కలిసి ఇంక 1 తారీఖు నుంచి ప్రజల్లోకైతే వస్తారు. అలానే జగన్మోహన్ రెడ్డి నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి చూద్దాం ఏం జరగబోద్దో. ఈ క్లాష్ ఎలా ఉండబోతుందో మనకి 2, 3 రోజుల్లో తెలిసిపోద్ది.